అందరికీ స్వాగతం. ప్రజాస్వామ్యం ఈ మాట మనం రోజూ వింటూనే ఉంటాం కదూ. కాది అసలు దీని అర్థమేంటి? అది మనకిచ్చిన హామీలను నిజంగా నిలబెట్టుకుంటుందా? రండి ఈరోజు ఈ ప్రశ్నల లోతుల్లోకి వెళ్లి సమాధానాలు వెతుకుదాం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ వాక్యం చూడండి. ప్రజాస్వామ్యం ఆలోచనగా వినడానికి చాలా బావుంటుంది, కాని ఆచరణలోకొచ్చేసరికి ఎందుకో తేడా కొడుతుంది. ఆ తేడా ఎక్కడొస్తోంది? ఈ గ్యాప్ ఏంటి? దీన్నే మనం ఇప్పుడు పరిశోధించబోతున్నాం. సాధారణంగా ఒక ప్రజాస్వామ్యం నుండి మనం ఏమాశిస్తాం? కొన్ని బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అవేంటంటే, పౌరులందర్నీ సమానంగా చూడాలి, ప్రతి ఒక్కరి గౌరవాన్ని పెంచాలి, నిర్ణయాలు తీసుకునే పద్ధతి బావుండాలి, గొడవలొస్తే వాటిని పరిష్కరించాలి, ఆఖరికి తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలి. ఈ 5 పాయింట్లే మనకు కొలమానం. ఇప్పుడు చూద్దాం, ఈ పరీక్షలో ప్రజాస్వామ్యం పాస్ అవుతుందో లేదో. సరే, మరి మన విశ్లేషణ ఎలా ఉండబోతోందంటే, ముందుగా రాజకీయ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత ఆర్థిక, సామాజిక విషయాల్లో దాని పనితీరును పరిశీలిద్దాం. చివరగా పౌరుల గౌరవం, స్వేచ్ఛ గురించి మాట్లాడి మన ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటో తేల్చేద్దాం. మొదటిది రాజకీయ ఫలితాలు. ఏ ప్రజాస్వామ్యానికైనా ఇదే అసలైన పరీక్ష. ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉంది చూద్దాం. ఇక్కడ జవాబుదారీ ప్రభుత్వం అనే మాట వినబడుతోంది. అదేంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం చేసే ప్రతి పనికి మనకు సమాధానం చెప్పాలి. వాళ్లు తీసుకునే నిర్ణయాల గురించి తెలుసుకునే హక్కు, ప్రశ్నించే హక్కు మనకుండాలి. అంతా ఓపెన్గా, పారదర్శకంగా ఉండాలన్నమాట. సరే, జవాబు చెప్పడం ఒక్కటే సరిపోదు కదా, మన మాట కూడా వినాలి. అదే ప్రతిస్పందించే ప్రభుత్వం. అంటే ప్రజల అవసరాలు, డిమాండ్లను పట్టించుకొని వాటికి తగ్గట్టుగా స్పందించాలి, మన ఆకాంక్షలను నెరవేర్చాలి. ఇక మూడోది చట్టబద్ధమైన ప్రభుత్వం. దీని అర్థమేంటంటే, ప్రభుత్వం మన అనుమతితో, మన భాగస్వామ్యంతో నడవాలి. మనల్ని ఎవరు పాలించాలో మనమే ఎన్నుకుంటాం. మన ఓటు ద్వారా వాళ్లకి ఆ అధికారాన్ని ఇస్తాం. సో, చూసారా ఈ మూడు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో? జవాబుదారీగా ఉండాలంటే పారదర్శకత, సమాచార హక్కులాంటివి కావాలి. మనకు ప్రతిస్పందించాలంటే బహిరంగ చర్చలు, సరైన టైంకి ఎన్నికలు జరగాలి. ఇక అది చట్టబద్ధంగా ఉండాలంటే మన భాగస్వామ్యం, పాలకులను ఎన్నుకునే హక్కు ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే అది అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అవుతుంది. ఓకే, ఇదంతా థియోరీ, వినడానికి చాలా బావుంది. కాని రియాలిటీ ఏంటి? నిజం చెప్పాలంటే రికార్డ్ అంత గొప్పగా లేదు. అవును, నియంతృత్వాలతో పోలిస్తే ప్రజాస్వామ్యాలు ఖచ్చితంగా బెటర్. కాని మనం ఆశించినంత పారదర్శకత లేదు. ఇక అవినీతి గురించైతే చెప్పక్కర్లేదు. దాని గురించి మనం రోజు వింటూనే ఉన్నాం. సరే, రాజకీయాల సంగతి పక్కన పెడితే డబ్బు విషయమేంటి? ఆర్థికంగా ప్రజాస్వామ్యం ఏం చేస్తోంది? సమాజంలో అందరికీ న్యాయం జరుగుతోందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ప్రజాస్వామ్యం రావడం వల్ల ఆటోమేటిక్గా పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గిపోతాయా? అందరికీ సమాన అవకాశాలు వస్తాయా? దీనికి డేటా ఏం చెబుతుందో చూద్దాం. ఈ నంబర్లు చూడండి. ఇవి భారతదేశంలో 1999-2000 నాటివి. ఇవి మనకు ఒక కఠినమైన నిజాన్ని చూపిస్తోంది. మనది ప్రజాస్వామ్య దేశమే అయినా పేదరికం ఇప్పటికీ కులమాధారంగానే ఉంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వాళ్లు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారు. అంటే ఆర్థిక స్థితికి, సామాజిక వర్గానికి ఇంకా బలమైన సంబంధముంది. కాబట్టి దీన్నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రజాస్వామ్యం ఆర్థిక అభివృద్ధికి కావలసిన పరిస్థితులను సృష్టిస్తుంది, ఒక వేదికను ఇస్తుంది, అంతే. అంతేకాని సంపద అందరికీ సమానంగా పంచుతుందని గ్యారంటీ ఇవ్వదు. సమాజంలో లోతుగా పాతుకుపోయిన అసమానతలను అది దానంతట అదే మాయం చెయ్యలేదు. ఆర్థికమే కాదు, మన సమాజంలో భాష, మతం, ప్రాంతం పేరుతో ఎన్నో విభేదాలు ఉన్నాయి. మరి ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను ప్రజాస్వామ్యం ఎలా నిలబెడుతుంది? ఇది పెద్ద సవాలు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదే మెజారిటేరియనిజం. అంటే మెజారిటీలో ఉన్నవాళ్లే దేశాన్ని తమకు నచ్చినట్టు పాలించడం, మైనారిటీల కోరికలను, అవసరాలను అస్సలు పట్టించుకోకపోవడం. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఉదాహరణకు మన పొరుగున ఉన్న శ్రీలంకను తీసుకుందాం.
అక్కడ మెజారిటీ అయిన సింహళులు తమ భాషను మతాన్ని మైనారిటీ తమిళులపై రుద్దడానికి ప్రయత్నించారు. దాని ఫలితం దేశంలో అంతర్యుద్ధం, ఐక్యత దెబ్బతినడం. దీనికి పూర్తి భిన్నంగా బెల్జియం చేసిన పని చూడండి. వాళ్లు వేరే దారిని ఎంచుకున్నారు. దేశంలో ఉన్న డచ్, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ల మధ్య అధికారాన్ని పంచుకున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించకుండా అందరూ కలిసి పనిచేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా వాళ్లు గొడవలు లేకుండా దేశాన్ని కలిపి ఉంచగలిగారు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని అన్నింటికన్నా ముఖ్యమైనదేంటి? ఒక మనిషిగా మన గౌరవం, మన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వీటిని ఏ మేరకు కాపాడుతోంది? ఈ చార్ట్ చూడండి. ఇది మన జాతీయ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం గురించి చెప్తోంది. నార్డిక్ దేశాలతో, అమెరికా దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. రాజకీయాల్లో సమానత్వం ఇంకా చాలా దూరం అనిపిస్తోంది. అయితే ఒక ఆశాకిరణం కూడా ఉంది. స్థానిక ప్రభుత్వాల్లో, అంటే మన పంచాయతీలు, మున్సిపాలిటీలలో మహిళలకు 1/3 సీట్లను రిజర్వ్ చేశారు. ఆ ఒక్క నిర్ణయం ఎలాంటి మార్పు తెచ్చిందో చూడండి. దాని ఫలితంగా ఈరోజు మన దేశంలో 10 లక్షల మందికి పైగా మహిళలు ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ఇది మహిళా సాధికారత వైపు వేసిన ఒక అద్భుతమైన అడుగు కదా. ఇవన్నీ పరిశీలించాక ఫైనల్గా మనం ప్రజాస్వామ్యానికి ఎలాంటి మార్కులు వేయాలి? దాని ఫైనల్ రిపోర్ట్ కార్డ్ ఏంటి? చూడండి, ప్రజాస్వామ్యం అంటే అదేదో మ్యాజిక్ చేసే సిస్టమ్ కాదు. దాని గొప్పతనం పర్ఫెక్షన్లో లేదు. దాని అసలైన బలమేంటంటే అది ప్రజల చేతికి ఒక ఆయుధాన్నిస్తుంది. అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, మార్పును డిమాండ్ చేసే శక్తి, తప్పులను సరిదిద్దుకునే అవకాశం. ఇదే ప్రజాస్వామ్యం యొక్క అతి పెద్ద విజయం. అందుకే చివరిగా ఒక్క ప్రశ్న. ప్రజాస్వామ్యం మనకొక స్టేజ్నిచ్చింది. కాని ఆ స్టేజ్ మీద ప్రదర్శన ఎలా ఉండాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారు? ఆ సిస్టమే నిర్ణయిస్తుందా, లేక ఆ సిస్టంలో భాగమైన పౌరులుగా మనమే నిర్ణయించాలా? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.